కడప జిల్లా ప్రొద్దుటూరులో అసిస్టెంట్ సిటీ ప్లానర్ మునిరత్నం ఓవర్ యాక్షన్. ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్ కాలనీలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటి ముందు ర్యాంపులు అడ్డంగా ఉన్నాయని తొలగించేందుకు వచ్చారని అసిస్టెంట్ సిటీ ప్లానర్ మునిరత్నం టౌన్ ప్లానింగ్ సిబ్బంది నేరుగా ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చి జేసీబీతో ర్యాంపులు తొలగిస్తున్నామంటూ చెప్పడంతో వాగ్వాదం. మా ఇంటి వద్దకు వచ్చి ర్యాంపులు పగలగొడతావా అని నిలదీసిన ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్ కాలనీలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ మునిరత్నం టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా ఆక్రమణల పేరుతో ఆస్తులు ధ్వంసం. లబోదిబోమంటున్న చిరు వ్యాపారులు ముందుగా చెబితే మా సామాగ్రిని తీసేసుకుంటాం కదా అని ప్రశ్నిస్తున్న వ్యాపారులు. వైసీపీ హయాంలో ప్రొద్దుటూరులో మున్సిపాలిటీ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేస్తే పట్టించుకొని అసిస్టెంట్ సిటీ ప్లానర్ మునిరత్నం అడ్డగోలుగా నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చి కోటాను కోట్ల రూపాయలు అక్రమార్జన చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మునిరత్నం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అడ్డగోలు నిర్మాణాలకు వత్తాసు పలికిన మునిరత్నం ఈ మధ్యకాలంలో మునిరత్నం ఇచ్చిన అడ్డగోలు నిర్మాణాల వల్ల భవనాలపై నుండి కింద పడి ప్రాణాలు కోల్పోయిన 2 యువకులు. సామాన్యులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని మునిరత్నం ఈ మధ్య జరిగిన కౌన్సిల్ సమావేశంలో మునిరత్నం అవినీతి గురించి హెచ్చరించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. వాళ్ళు మొత్తం అన్ని సందులు పట్టుకుంటారు. అది మీకు సంబంధం లేదు. లా అండ్ ఆర్డర్ సంబంధించి చెప్తాను. చట్ట ప్రకారం ఉంటే రమ్మను. ఊరికి దౌర్జన్యంగా చేసి కాదు మాకేం తెలుసు. వచ్చి మహిళలు వల్ల దిగిపోతే ఎందుకు సందేశములు ఎందుకు ఇంతకాలం ఆగింది? బాధ్యత లేదా నీకు? ఎన్ని రోజులు తీసుకొచ్చారని మామూలుగా 10 నెలలు ఇచ్చి ఎన్ని రోజులు తీసుకొచ్చారా? ఊరికే తలదిపోతు ఎప్పటికి చేయాలా? ఎందుకు చేయలేదు ఇంతకాలం చేయడానికి సందేశం చెప్పు. ఎన్ని నిర్మాణాలు అక్రమంగా